చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 2024 జూన్ 12న. పెనం మీద నుండి బగబగ మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్లయింది. అంటే జగన్ పాలనలో ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు జగన్ పాలన, అప్పుడు రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉంది. ఈయన వచ్చిన తర్వాత పెనం మీద నుండి బగబగ మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణాలు, ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది సూపర్ సిక్స్. టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు, అది కారణము, ఇది కారణం. అది అయిపోయింది. ఇంకా సూపర్ సిక్స్ హామీలో మొత్తం 6. ఈ 6 హామీల్లో 108 రోజుల్లో అమలు అయింది ఓన్లీ ఒక్కటే. 5 హామీలు అమలు చేసామని చెప్పి సచివాలయ సిబ్బందితో కలిపి డోర్ టు డోర్ స్టిక్కర్లు వేస్తున్నారు. తప్పది. చెప్పండి. ఈ 6 ఏమి? ఒకటి సామాజిక పెన్షన్లు, డెఫినెట్గా 100కి 100 మార్కులు వేస్తాం. దాంట్లో ఇంటి వద్దనే ఇస్తామన్నారు, మొదటి తేదీని ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. దానికి 100కి 100 మార్కులు వేద్దాం. ఇంకా మిగతా 5 తీసుకున్నాం. 5లో ఒకటేమి? నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 3 పైసలన్నా ఇచ్చారా? కాబట్టి దాని కింద మార్కులు ఎన్ని? 100కి 0. రెండవది విద్యార్థులకు ఏం చెప్పారు? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు వచ్చేసి తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏమన్నా 15,000 కాదు కదా, 15 పైసలన్నా ఇచ్చారా? దానికి ఎన్ని మార్కులు వేయాలా? 0 మార్కులు. మూడవది వచ్చేసి రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ అయిపోవస్తా ఉంది, ఇంతవరకు 20 పైసలు ఇవ్వలేదు. దాని కింద 100కి 0 మార్కు. నాలుగవది మహిళలకు సంబంధించి 3 హామీలు ఇచ్చారు. ఒకటేమి? ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, అది ఇంప్లిమెంట్ కాలేదు. రెండవది బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అది ఇంప్లిమెంట్ కాలేదు. మూడవది 19-59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మహిళలకు దాని కింద వచ్చేసి 100కి 0 మార్కు. నెక్స్ట్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ చెప్పారు. ఆల్రెడీ జూలై అయిపోయా, ఆగస్ట్ అయిపోయా, సెప్టెంబర్ అయిపోయా, అక్టోబర్ అయిపోతుంది. అలా ఇప్పటి వరకు అమలు కాలేదు. కాబట్టి దాని కింద 0 మార్కులు. అంటే మొత్తం 6 సబ్జెక్టు పరీక్ష రాస్తే ఒక సబ్జెక్టులో 100కి 100 మార్కులు వచ్చాయి. మిగతా 5 సబ్జెక్టుల్లో 100కి 0 మార్కులు వచ్చాయి. అంటే డిఎస్సి కూడా యువతకు డిఎస్సి తీసామని చెప్పి చెప్తున్నారు, కానీ అక్కడ అమలు కాలేదు. అది కూడా అమలు కాలేదు. యాక్చువల్గా ఈ యొక్క సూపర్ 6 హామీల్లో అది ఒక పార్ట్ అండ్ పార్సల్ దాని కింద. కాబట్టి 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టులో 100కి 100 మార్కులు వచ్చినాయి. మిగతా 5 సబ్జెక్టుల్లో 0 వచ్చినాయి. కాబట్టి 600 మార్కులకి ఎన్ని మార్కులు? 100 మార్కులు. అంటే 100కి ఎన్ని మార్కులు? 17 మార్కులు. 17 పాస్ కావాలంటే ఎంత? 35 మార్కులు. కాబట్టి ఫెయిల్యూర్ గవర్నమెంట్. నీకు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ రావాలంటే 75, ఫస్ట్ క్లాస్ రావాలంటే 160 పైన, సెకండ్ క్లాస్ రావాలంటే 150 పైన, ఆర్డినరీ పాస్ కావాలంటే 35 పైన. ఈ గవర్నమెంట్కు 17 మార్కులు వచ్చినాయి. కాబట్టి ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్. అంటే 100 రోజుల్లోనే సక్సెస్ సాధించమని చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ కానీ, పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన దానికి ఇది ఎలా ఉందంటే, మోహన్ బాబు సినిమా ఒకటి ఉంది, తప్పు చేసి పప్పు కూడు అని. దాంట్లో ఉంది, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని. ఎన్నికలకు ముందు ఇంత చేస్తాం, అంత చేస్తాం, ఇంత చేస్తామని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయలేదు. కాబట్టి ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే నైజం వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇవి కాక ఇంకా ప్రధానమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి ఫెయిల్యూర్ కింద. అప్పులు, ఇదే జగన్ ప్రభుత్వం వచ్చేసి శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు, మేము అందరం విమర్శించాం. కానీ ఈనాడు చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏంటి? ఈ 108 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. అత్త కోడలికి బుద్ధి చెప్పి ఈవిడే తెడ్డు నాకిందంట. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు అంటే మీరు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు.
ఇదే సంపద సృష్టించడము, అప్పు తేవడం సంపద సృష్టించడమా? మూడవది ఇసుక. గతంలో వచ్చేసి జగన్ ప్రభుత్వం మాఫియా రాజ్యము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా రాజ్యం అని చెప్పాం. మేము కూడా చెప్పాం. దాంట్లో ఒకటి మైనింగ్ కింద ఇసుక. మీరు ఏం చెప్పారు? మేము వస్తే కన్నా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు ఏం జరుగుతుంది? ఉచిత ఇసుకలో ఉచితము లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. అంటే ట్రాన్స్పోర్ట్కి కొంత అమౌంట్ తప్ప మిగతాదంతా ఉచితంగా ఇస్తున్నారు. గతానికంటే ఇప్పుడు దీని కింద వచ్చేసి ఒకటి జిఎస్టీ ఉంది, 2 సెనరేజ్ ఉంది, ల్యాండ్ లోడింగ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. సరే, ఏది ఏమైనా కానీ ప్రజలకు వచ్చేసి గతానికంటే ఎక్కువ. గతంలో ఒక లారీ 12,000కో 14,000కో వస్తుంటే కడపలో, ఇప్పుడు 20,000కు కొనాల్సి వస్తుంది. అది కూడా అందుబాటులో లేదు. ఓ దిక్కు అందుబాటులో లేదు, ఓ దిక్కు అందుబాటులో వచ్చింది కూడా ధర గతానికంటే ఎక్కువగా ఉంది. ఇంకా ఈ పాలసీ ఏమైంది? ఉచిత ఇసుక విధానం. అందుకోసం వచ్చేసి ఉచిత ఇసుక విధానం తుస్సుమంది. ఉచితంలో ఉచితం లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. సార్, విజయవాడలో వచ్చినటువంటి వరదలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండబట్టే ఇవాళ బెజవాడని సేఫ్గా ఉంచామని చెప్పి టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పింది. నిజంగా అందులో ఈ వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సహాయ చర్యలు సక్సెస్ అయిందంటారా? ఈడ నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్, తర్వాత వచ్చేసి రిలీఫ్ ఆపరేషన్, తర్వాత రిహాబిలిటేషన్, తర్వాత రెస్టరేషన్. 4 దశలు ఉంటాయి. ఇమ్మీడియట్గా రెస్క్యూ, ప్రాణాపాయం కాకుండా లోతట్టు ప్రాంతాల వారిని, మునిగిపోయే ప్రాంతాల వారిని ఇమ్మీడియట్గా వాళ్ళని వచ్చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సిన పని, రెస్క్యూ ఆపరేషన్. దాని తర్వాత ఆ వచ్చిన వాళ్ళకి రిలీఫ్, వాళ్ళకు వచ్చేసి ఆహారము, మందులు, నీరు, పాలు ఇవ్వడం. దాని తర్వాత వరదలు తగ్గిపోయినాక వాళ్ళని మళ్ళా వాళ్ళ రీహాబిలిటేషన్ వాళ్ళ ప్రాంతాలకు రప్పించడం, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కొంత ఇవ్వడం. 4వది రెస్టరేషన్, అంటే రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎన్ని పోయింటాయి దాన్ని వల్ల రెస్టోర్ చేయడం. ఈ 4 దశల్లో చంద్రబాబు ప్రభుత్వము ఫస్ట్ 2 దశల్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు వాతావరణ శాఖ చాలా అడ్వాన్స్గా చెప్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాతావరణ శాఖ వచ్చేసి ఈ యొక్క బుడమేరు పరివాహక ప్రాంతంలో కానీ వచ్చేసి విపరీతమైన వర్షం వస్తుంది అని పర్యావరణ శాఖ చెప్తా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా లోతట్టు ప్రాంతాల వాళ్ళని సమాచారం ఇచ్చి అని రిలీఫ్ క్యాంప్స్కి కానీ మిట్ట ప్రాంతాలు కానీ తరలించాలా? ఆడ ఘోరంగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఫెయిల్ అయిపోయిన కారణంగా ఫస్ట్ ఆపరేషన్ రెస్క్యూ కాడ ఫెయిల్ అయిపోయింది. దాని పర్యవసానంగా రిలీఫ్ అందరికీ ఇవ్వలేకపోయినావు. నువ్వు రెస్క్యూ క్యాంపులకు వచ్చే కదా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేది. నువ్వు 7 లక్షల మంది ప్రజల్లో 1,40,000 మంది మాత్రమే రిలీఫ్ క్యాంప్స్కి వచ్చారు, మిగతా వాళ్ళు అక్కడనే ఉండిపోయినారు, హోటల్లో ఉండిపోయారు. పర్యవసానంగా నువ్వు వాళ్లకు రిలీఫ్ ఇవ్వగలవు కానీ వీళ్ళకి వచ్చేసి నువ్వు నీళ్లు కానీ అన్నం కానీ ఇవ్వలేని పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు రాలేరు, నువ్వు పోలేవు. ఆ విధంగా 2-3 రోజులు ఆహాకారాలు చేశారు. కాబట్టి 2వ దాని కాడ రిలీఫ్ కాడ కూడా టోటల్ ఫెయిల్. ఇంకా మిగతా రిహాబిలిటేషన్ కాడ మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడము అది సక్సెస్ అయ్యారు. ఇంకా రెస్టరేషన్ కాడ ఇంకా ప్రారంభమే కాలే. ఓన్లీ 4 దశల్లో 2 దశల్లో ఫెయిల్ అయిపోయినారు. 1 దశల్లో రిహాబిలిటేషన్లో సక్సెస్ అయ్యారు. 4వ దశ ప్రారంభమే కాలే. ఇంకా ఆ యొక్క బుడమేరు దాని యొక్క ఆక్రమణను తొలగించడం కానీ, దానికి గట్టు వేయడం కానీ, లేకుంటే రివిట్మెంట్ చేయడం కానీ, ఇల్లు వచ్చేసి నిర్మించడం కానీ ఇవి ఇంకా ప్రారంభమే కాలే. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్డీఆర్ఎఫ్ కింద ఇంతవరకు పైసా రాలే. నెలైంది. 7,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని ప్రాథమిక నివేదిక పంపించారు. ఇప్పటికే వరద బాధితులకు 400 కోట్లు పంపిణీ చేశామని చెప్పి కూడా సీఎం గారు చెప్పారు. నిజమే, అది దాతలు ఇచ్చింది చేసినావు, కానీ నష్టం ఎంత నువ్వు చెప్పింది 7,600 కోట్ల రూపాయలు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసింది ఎంత? 400 కోట్ల రూపాయలు. 7,600 కోట్లలో 400 ఎంత? కాబట్టి నువ్వు వచ్చేసి కేంద్రం నుండి ఆడ ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్. శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి చూసిపోయారు, కేంద్ర అధికారులు చూసిపోయారు, నువ్వు నివేదిక పంపించావు, మీ గవర్నమెంట్ ఇక్కడ ఉంది అక్కడ ఉండేది మీ గవర్నమెంటే. మరి ఏం తెప్పించావు? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఎన్డీఆర్ఎఫ్ కింద ఇది జాతీయ విపత్తు. నువ్వు వచ్చేసి నెల అయింది, ఇంకా పైసా రాలేదు ఆ స్కీమ్ కింద. కాబట్టి నేను చెప్పింది ఒక్కటి మాత్రము రిహాబిలిటేషన్ కాడ సక్సెస్, మిగతా అన్ని ఫెయిల్.